ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహ రచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడం కీలకంగా భావిస్తున్న బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ గనక ఆమోదం తెలిపితే ఏపీలో నాగబాబుకు ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నాయకత్వం సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. జమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తూనే ఇప్పటి వరకు దక్కని రాష్ట్రాల్లో పాగా వేయడం పైన ఫోకస్ చేసింది. అందులో భాగంగా పార్టీ ప్రభుత్వం ప్రక్షాళనకు నిర్ణయించింది. మోడీ కేబినెట్ విస్తరణ వచ్చే నెలలో జరగనుంది. ఈసారి కేబినెట్లోకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం, పార్టీ కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతలే పార్టీ అధ్యక్షులుగా నియమించనుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి పవన్కు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కానీ జనసేన మంత్రి పదవి తీసుకోలేదు. ఇప్పుడు మారుతున్న సమీకరణలో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్లో కీలక పోర్టుఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పవన్ ఏపీలోనే కొనసాగితే మోడీ రాజకీయ కోర్ కమిటీలో పవన్కు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలిపే బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొంతకాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. పవన్ అంగీకరించి కేంద్ర కేబినెట్లోకి వెళ్తే ఆయనకు తమిళనాడులో సహబాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా పవన్ ఒప్పుకుంటే ఏపీ కేబినెట్లోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగబాబు కేబినెట్లో చేరిక అంశం ఢిల్లీలో ముడిపడి ఉందని కూటమి నేతలు ఇప్పటికే చెబుతున్నారు. పవన్ ఏపీలోనే కొనసాగాలని భావిస్తే ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. పవన్ బీజేపీ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మోడీ టీంలో పనిచేసే అవకాశం పవన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే వారం కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు సమాచారం.